ब्रो ये वैलेंटाइंस डे की ఏంటి నీ ప్లాన్స్? कुछ भी प्लान्स नहीं है। मेरे को तो मालूम भी नहीं था, अभी जस्ट अभी मालूम पड़ा है। मैं ये सब आज तक नहीं मनाया क्योंकि हमारी फैमिली वाले अलाउ नहीं करते सब चीज़ को, तो इसी वजह से अभी तक जो है नहीं बनाया। ओके, विच वन इज बेस्ट, लव मैरिज और अरेंज्ड मैरिज? अरेंज मैरिज बेस्ट है। फैमिली वालों को मालूम रहता, खानदान में शादी ढूंढते, उनका फैमिली देखते। अगर फैमिली अच्छा है तो लड़की भी अच्छा होता है। ओके, व्हाट इज योर ओपिनियन अबाउट लिव इन रिलेशनशिप्स ऑन टुडे सोसाइटी? लिविंग सीजन बहुत से लोग रहते हैं लिविंग में, वो उनका चॉइस है, फिर उसके बाद वो छोड़ भी देते। कुछ लोग जो है फिर जो है लिविंग में रहते, शादी कर लेते, अच्छा चलता तो शादी कर लेते, नहीं तो नहीं करते। बट हमारे ख़ानदान में, मैं जहाँ से बिलोंग करता हूँ, वहाँ पे एक लड़का या एक लड़की के साथ घूमना जाना भी मंजूर नहीं रखते। उनको पसंद ही नहीं कि एक लड़का किसी और लड़की के साथ जाए या एक लड़का किसी और लड़की के साथ जाए। ऐसा అందరికీ అందరి దగ్గర కదా. సో లేని వాళ్ళు లేని బాధపడుతున్నారు, ఉన్న వాళ్ళైనా సంతోషపడి తప్పేముంది. అవును, అది చాలా పెద్ద హిస్టారికల్గా ఉండబోతుంది. సో 100% రైడ్లు అయితే జరుగుతాయన్నా, ఎక్కడికక్కడ రైడ్ జరుగుతాయి, ఎక్కడికక్కడ కూడా. ప్రేమికుల ద్వారా దయచేసి మీరు వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రేమను పంచుకోండి. వీలైతే రోజు తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయండి. బయటకు వస్తే మాత్రం బయట చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు అందరూ కూడా, ఎక్కడ దొరికినా కూడా పట్టేసుకుంటారు. సో ఇప్పుడు బయటకు వస్తే చలాన్ అయితే ఏ రకంగా ఇస్తారో అటు ప్రేమ జంటలు కనిపిస్తే కూడా చలాన్లు వేయాలి ప్రభుత్వం అని నేను బహిరంగంగా దీన్ని ప్రకటిస్తున్నాను. భయంగా కాదు, కానీ వాస్తవంగా ఇప్పుడు వాళ్ళతో చూస్తే ఇంకోటి చెడు. ఇప్పుడు నువ్వు ఐఫోన్ కొన్నావు, నాకు కూడా కొనాలనిపిస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళంటే మా ముందుకెళ్ళి అమ్మాయిలు పోతా అట్లా కపుల్స్ పోతుంటే మేం చేయాలి, మాకు కూడా ఒక ఉంటుంది కదా. సో అందుకోసమే బహిరంగంగానే వాళ్ళ పైన పట్టుకొని ఏదైనా యాప్ క్రియేట్ చేసి వెంటనే వాళ్ళ పైన చిల్లాలను వేయాలి ఒక్కొక్కరి పైన. ఎందుకు లే అన్న, అన్ని కావాలన్నా నన్ను అన్నీ. ప్రేమికులు మంచిగా అన్న పైగా ఎవరికైనా, సో ఆడైనా మగ అయినా ఎవరైనా సరే ఒక ప్రేమ ఉంటుంది. సో ఆ ప్రేమని, సో ఇది వ్యాలంటైన్స్ అంటే లవర్స్ వాళ్ళు మాత్రమే కాదు, సో అందరి మీద ఒకరి మీద ఒక ప్రేమను పంచుకోవడం కూడా వ్యాలంటైన్స్ డేగా భావించవచ్చు. సో నేను అనుకుంటే ఇది కావాలని కొంతమంది ఏమంటారు కదా. ఆ రోజు ఇంకోటి బ్లాక్ డే కూడా ఉంటుంది. సో అది కూడా మనం మర్చిపోవద్దు. సో అన్నీ కూడా గుర్తు చేసుకొని ఒకరి మీద ఒక ప్రేమ పంచుకొని 10 మంది ప్రేమను పంచాలని కోరుకుంటాం. తెలియదు అన్న దాని గురించి. అయినట్టు అన్న నిజంగా లేదు, నేను అనుకున్నా కానీ చేసుకుని కూడా నాకు లాభం లేదు కదా ఆల్రెడీ అని చేయలే అన్న. ఎందుకు అందరూ ఓయిలను బుక్ చేస్తారు? వాగుల్లో వంకల సేళ్లలో నీళ్ళల్లో అట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. మనడు రామ్మోడివి మనకు అలవాటు ఉంది కదా, మనడు చేస్తాడు అన్నీ.